వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందినటువంటి నర్సంపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు తక్కలపల్లి రవీందర్ రావు గారు మనతోనే ఉన్నారు. సో ఇక్కడ తక్కలపల్లి రవీందర్ రావు గారి ఇంటి కాడ ఎప్పుడు చూసినా కూడా జన సందోహం అయితే ఉన్నటువంటి పరిస్థితి. అంటే రకరకాల వ్యక్తులు రకరకాల వాళ్ళ సొంత ప్రాబ్లమ్స్ కోసం ఇక్కడికి వస్తా ఉన్నారు. సో ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసే దిశగా రవీందర్ రావు గారు ఏం చేస్తా ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంది. ఈ ఎలక్షన్ నడుమన రవీందర్ గారు ఎలాంటి స్టెప్ అనేది చేయబోతున్నారు, ఐ మీన్ తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఏం చేయబోతున్నారు. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బీవీఆర్ న్యూస్ కు శుభాకాంక్షలు. యా ఓకే సార్, ఐ థింక్ నేను ఇక్కడికి రావడం రెండోసారి, ఇది మీకు గుర్తుందా? ఎస్ అండి. అంతకుముందు 2 years 1.5 year బ్యాక్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ ప్రిపరేషన్ ఎలా ఉంది, పబ్లిక్లో అధికార పార్టీ వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏంటి, మీ ప్లస్లు ఏంటి, జనంలోకి ఎలా వెళ్తున్నారని చెప్పి ఆ రోజు మీరు అడిగారు, మేము చెప్పాం. రైట్, ఇప్పుడు నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగబోతున్నా సార్. ఇప్పుడు 100 రోజుల పాలనలో 6 గ్యారెంటీస్ అమలు చేస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన పార్టీ మీ పార్టీ, ఐ మీన్ కాంగ్రెస్. చేసిల్లా మీరు 6 గ్యారెంటీస్ అమలు చేసిల్లా? మీరు చేయలేదు కదా. సో ఏం చెప్తారు దీని గురించి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే క్రమంలో మా యొక్క అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి డైరెక్షన్లో ఇక్కడ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏదైతే నిధులు నీళ్లు నియామకాల నినాదాన్ని రగిలించి సంపన్న జనం మొత్తం కూడా ఆంధ్ర వలసవాదుల పెత్తనంలో తెలంగాణ మొత్తం దగా అవుతుంది, నిరుద్యోగం పెరిగిపోయింది, ఆత్మహత్యలు శరణ్యమవుతున్నాయి, అన్ని వర్గాల ప్రజలు తన హీన స్థితిలో దీన స్థితిలో దేహి అని శాసించే స్థితిలో ఆ జీవనం సాగిస్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం, తెలంగాణకు స్వయం ప్రతిపత్తి వస్తేనే ఈ పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆ రోజు 1969 నుండి తెలంగాణ ఉద్యమం ఆరంభమై 2014 నాటి వరకు ఏదైతే ఆ ఉద్యమం రగులుకుంటా ముందుకు సాగిందో, ఇది న్యాయమైన కోరికనే, రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే ఆంధ్రాలో నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోరికను నెరవేర్చాలనే ఒక కాన్సెప్ట్ తోటి 2009లో సోనియా గాంధీ గారు వారి యొక్క జన్మదినం రోజు ప్రకటించడం, దాని యొక్క కార్యాచరణ అమలు చేసే క్రమంలో 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం, 2014 నుండి ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు అధికారంలో తీసుకొస్తే పార్టీగా మార్చబడి తెలంగాణ ఏదైతే టీఆర్ఎస్గా అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ, ఎన్నికల్లో మేము పోటీకి వెళ్తాం, మమ్మల్ని గెలిపిస్తే దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, తర్వాత ఎన్నెన్నో కోరికలు తీర్స్తామని చెప్పి ముందుకు సాగిన కేసీఆర్ గారు తీరా గెలిచాక తనే గద్దె మీద కూర్చోవడం, తను తన కుటుంబాన్ని తృప్తిపరిచే రీతిలో వారి యొక్క కుటుంబ సభ్యులకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చుకుంటూ వారి బంధువర్గానికి పెద్దపీట వేసుకుంటూ పాలన సాగించినా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదన్న విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు మళ్ళీ గ్రహించి ప్రజాస్వామ్యభూతంగా అందరికీ ఒక స్వేచ్ఛనిచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వాతంత్రం తెచ్చినట్టు నుండి పోరాడిన నాటి నుండి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వరకు కానివ్వండి, లేక 2004 నుండి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తీరులో కానీ చేసిన పథకాలు కానివ్వండి, తప్పకుండా ఆ రోజు చేసిన ఈరోజు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి అధికారంలోకి తెచ్చుకోవాలనే క్రమంలో ఆ గ్యారంటీ స్కీమ్లను 6 ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ ప్రజల్లోకి తీసుకెళ్లిన 6 గ్యారంటీ స్కీమ్లు 100 రోజుల్లో అమలు చేస్తామని నిర్దిష్టంగా ఇంటింటికి డోర్కు తిరిగి మేము మా క్యాడరు నాయకత్వం డోర్కు తిరిగి కూడా ప్రజలందరికీ ఓటర్లందరికీ చెప్పడం కూడా జరిగింది. కాల పరిమితిలో మేము పూర్తి చేస్తామని కూడా అన్నమాట వాస్తవం. కానీ ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమం ఏదైతే దివాలా తీసిన రాష్ట్ర బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు 15 లక్షలతోటి 15 కోట్లతో మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ కేసీఆర్ గారు గద్దెనెక్కిన 10 ఏళ్లలో వివిధ రకాల అప్పులు చేసి 6 లక్షల కోట్ల పైబడి అప్పులు తెచ్చి ఈరోజు ఏ ఖాళీ సంచిని చేతిలో పెడితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా వీరిని ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు పని తీసుకునే ఉద్యోగికి నెలసరి జీతం 1వ తారీఖు నాడు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబం కూడా పోషణ జరగాలని చెప్పి నెల జీతాన్ని ఒకే తారీఖు ఇచ్చే రీతిలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. గ్యారంటీ స్కీమ్లను కూడా అమలు చేసే క్రమంలో ఒక్కొక్కటిగా స్కీమ్లన్నింటి కూడా ఏం చేస్తున్నాను కూడా మీకు చెప్పమంటే కూడా ఆ స్కీమ్లను కూడా ఫస్ట్ రోజే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2 పథకాల మీద సంతకాలు పెట్టడం జరిగింది. అందులో ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అమలు చేయడం జరిగింది. అదే రీతిలో ఈరోజు ఏదైతే కొత్త రోగాలతోటి ఆర్థికంగా హాస్పిటల్కి వెళ్తే గుల్ల చేస్తున్న ఈ తీరులో ఏదైతే ఆరోగ్యశ్రీ నుండి ఉన్న 5 లక్షల రూపాయలు సరిపోవడం లేదు, 10 లక్షల రూపాయలు కార్పొరేట్ ఆసుపత్రిలో
ఎవరికి ఏ రోగం వచ్చినా కూడా, పెద్ద రోగం వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే 10 లక్షల వరకు కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద చేయూతనిచ్చే స్కీములు చేయడం కూడా జరిగింది. ఈ రెండే కాకుండా తర్వాత క్రమంలో కూడా ఏదైతే కరెంటు జీరో కరెంట్ 200 యూనిట్ల వరకు కూడా ఏదైతే మేము అప్పుడు పేర్కొన్నామో, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా 200 యూనిట్ల వరకు కాల్చుకునే ప్రతి కుటుంబానికి ఫ్రీ కరెంట్ ఇస్తామన్నాం. ఈరోజు ఫ్రీ కరెంట్ను ఇచ్చుడు ప్రారంభించడం జరిగింది. అదే రీతిలో ఈరోజు గ్యాస్ బండ ధరలు 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కొద్ది పర్సెంటేజ్తో పెరుగుకుంటూ 550, 500 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఓన్లీ 10 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఈరోజు వివిధ రకాల ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పన్నులేసి 1200 నుంచి 1250 రూపాయలకు గ్యాస్ బండ కొనే పరిస్థితి వచ్చింది. దాంట్లో 500కి గ్యాస్ మొద్దు ఇస్తామని గృహిణులకు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే రీతిలో గ్యాస్ మొద్దును 500 రూపాయలకి ఇచ్చే స్కీమ్ను కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఇందిరమ్మ గృహాలను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇందిరమ్మ గృహాలను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్ ఆమోదించి అమలు చేసే క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడం, ఈ ఎన్నికల కోడ్లో 40 రోజులుగా పార్లమెంట్ సుమారు 30 నుంచి 40 రోజులుగా ఎన్నికల కోడే నడుస్తూ ఉంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో 100 రోజుల్లో మాకు ఈ ఎన్నికల కోడే 35 రోజులు, 40 రోజులు ఆ కాల పరిమితిని మింగేసింది. కాబట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా తీసుకోలేకపోవడం జరిగింది. అందుకే మా ముఖ్యమంత్రి గారు రైతులకు ఉపయోగపడే ఏ స్కీమ్ని అయితే ప్రకటించాడో 2 లక్షల రూపాయలకు రుణమాఫీ అనడం జరిగింది. 15 ఆగస్టు నాడు స్వాతంత్ర దినోత్సవం నాడు ముబానల జెండా ఎగిరే రోజు నాటి నుండి 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేసి ఒకే కాలంలో చూపిస్తాను కూడా చెప్పడం జరిగింది. ఓకే సార్, ఇప్పటిదాకా అంటే మీరు చేసినటువంటి పథకాలు అవన్నీ చెప్పుకున్నారు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇవేవి చేయలేదు, ఒక బస్సు ఒక్కటే బయట తిరుగుతూ ఉంది అని చెప్పేసి. సార్ దీనికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటిది? రైట్, మీరు అన్నారు కదా బస్సు ఒకటే తిరుగుతూ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో మహిళలు వెళ్ళినారు కాబట్టి మా టికెట్ కొట్టలేదు, ఈ ఊరు నుండి ఈ ఊరికి మేము వెళ్ళాం అని చెప్పినట్టున్నారు కావచ్చు, కాబట్టి తెలిసిందంటారు. అదే మహిళలు ఇంట్లో గ్యాస్ మొద్దును కూడా పెట్టి గ్యాస్ పొయ్యితోటి అన్నం వండిస్తూ ఉన్నారు, వాళ్ళకు అన్నం కూడా పెడతా ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులకు, క్యాడర్కి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్మరంటే వాళ్ళ మహిళలే ఈరోజు గ్యాస్ మొద్దును కొన్న తర్వాత వాళ్ళకు ఆల్రెడీ 500కు అధికంగా పెట్టిన రేటు మీద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇక వాళ్ళ డైరెక్ట్ 500 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అదే కాకుండా కరెంటు బిల్లు 200 యూనిట్లు మాఫీ అన్నాం. లాస్ట్ 2 మంత్స్ నుండి ఆల్రెడీ అమలు చేసి తీరుతా ఉన్నాం. 3 మంత్స్ నుండి ఒక్కసారి వాళ్ళ ఇంట్లో క్యాడర్ ఉంది, టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పోయి అడిగితే ఈ యొక్క ఏప్రిల్ మాసం కానీ మార్చి మాసం కానీ వాళ్ళు కరెంటు బిల్లు కట్టినో ఒకసారి వాళ్ళని అడగమని చెప్పండి. వాళ్ళు కనుక మేము కట్టినామని అంటే దానికి దేనికంటే దానికి. కాకపోతే టెక్నికల్ ఇష్యూ తోటి, ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూ తోటి కొంత పర్సంటేజ్ వాళ్ళకు దొరకకపోవచ్చు, కానీ స్కీమ్ అమలవుతుందో లేదో అన్న దాంట్లో 10 మందిలో 7 అడగండి, ఒకసారి చెప్తారు. తప్పకుండా 100కి 100% ఈ పథకాలు అమలవుతుంది. వాళ్ళ ఇంటి ఎవరికన్నా వైద్యం అవసరం వస్తే ఆసుపత్రికి వెళితే వాళ్ళని కూడా కనుక్కోమనండి. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుతున్నాయో లేదో తెలుసుకోమని చెప్పండి. ఓకే, మన తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ జరిగిపోయాయి. సార్ ఇక్కడ మీ అంచనా ఏంటి సార్? ఒక సీనియర్ నాయకుడిగా 17 లోక్సభ స్థానాల్లో మీరు ఎన్నిటిని కైవసం చేసుకోబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తెచ్చిందే ప్రజలు. ఇది ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ క్యాడరు నాయకత్వం ఎంతనైతే పనిచేసిందో, అధికార ప్రభుత్వ టీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎంతైతే ప్రజల్లోకి తీసుకెళ్ళినామని మేము అనుకుంటున్నామో, మేము తీసుకెళ్లిన పాత్ర 50% అయితే, మాకు ప్రోత్సాహాన్నిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకున్నది ఈ ప్రజలంతా, సంపన్న జనమంతా కోరుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చాం. అదే రీతిలో ప్రజారంజక పాలనను సాగిస్తూ ఉన్నాం. దానికి నిదర్శనం ఈరోజు అమలవుతున్న పథకాలు. స్వేచ్ఛ, ఫస్ట్ మేము స్వేచ్ఛను కల్పించినాం. ప్రజల్లో ఉన్న సమస్యలను వినే ప్రభుత్వాన్ని, వినే ముఖ్యమంత్రిని, వినే మంత్రులను, వినే ఎమ్మెల్యేలను ఈరోజు ప్రజలు ఎంచుకున్నారు. అదే ఒక అనుబంధం ఈరోజు ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకింత పటిష్టం చేయడం కోసం ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ విచక్షణతోటే చేతి గుర్తుకు ఓటేసిండ్రు. తప్పకుండా భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే ఈ ఏదైతే మతతత్వ బీజేపీ పార్టీ పెట్టుబడిదారికి కొమ్ము కాస్తూ నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ, ఇంకా ఆ మోడీ, ఈ మోడీ, విజయ్ మాల్యా, ఆ మాల్యాలు, ఈ మాల్యాలకు మొత్తం లక్షల సొమ్ము బ్యాంకు రుణాలను మాఫీ చేసుకుంటూ సామాన్య ప్రజానీకం మీద ఈ నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుకుంటూ, కనీసం ఉప్పులు, పప్పులు, నూనెలు తీసుకున్న పెట్రోల్, డీజిల్, ఎనీ ఐటెం తీసుకున్న సామాన్యుడికి అవసరం వచ్చే ప్రతి వస్తువు సుమారు ఆ రోజు 2014 ముందున్న రేటు కన్నా ఈరోజు 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు రేట్లు పెంచి దోచుకుంటున్న ఈ యొక్క బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ రోజు ఏదైతే కేసీఆర్ యొక్క
ఒక వారి యొక్క ఏదైతే వాళ్ళ అస్త్రాలను పటాపంచలు చేసుకుంటూ సైలెంట్ ఓట్ లెక్క వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి బీఆర్ఎస్ను బొందబెట్టినరో సేమ్ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలలో కూడా అదే రకమైన ఫలితాలు, అధికమైన ఫలితాలు 12 నుంచి 13 తప్పకుండా రాబోతున్నాయి. ఒకవేళ ఇంకా సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ కనుక పనిచేస్తే ఇంకా కూడా అది పెరగడానికి కూడా అవకాశం. ఎందుకంటే కొంచెం మేము అనుభవం ఉన్న వాళ్ళం, తెలిసిన వాళ్ళం, మా స్థాయిని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడే వాళ్ళం కాబట్టి ఏదో 100కి 100 అనడం కాదు. ఈరోజు 80% మేము 80%లోకి ప్రజా తీర్పును, ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉన్నాం కాబట్టి మా ఫలితాలు కూడా అదే రీతిలో ఉంటాయి. ఇంకొంతమంది ఎంత చేసినా లబ్ధి పొందినా కూడా తిట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ 20-25% వాళ్ళ రిజల్ట్ వేరే ఉంటుంది. సార్ ఇప్పటిదాకా 5 విడతల పోలింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సరే ఈ 5 విడతల పోలింగ్ గురించి మీ స్పందన ఏంటిది? రైట్, చక్కటి ప్రశ్న మీరు వేసిండ్రు. ఈరోజు భారతదేశం ఏ విధంగా ఉంది అంటే ప్రాంతాల మధ్యలో, కులాల మధ్యలో, మతాల మధ్యలో ఈ 10 ఏళ్లలో చిచ్చు పెట్టుకుంటూ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశ సమైక్యతను విచ్ఛిన్నం చేయడానికి బిఆర్ అంబేద్కర్ గారు రచించిన హరిజన, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలతో పాటు ఏదైతే ఓసీ కేడర్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడ్డ జాతులను కూడా అందరికీ కూడా చేయుతను అందించాలనే లక్ష్యంతో బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశాలే కొనియాడుకుంటూ ఈ భారతదేశ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటే ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడుచుకుంటూ బీజేపీ ఈరోజు వారికి 400 సీట్లు వస్తే అబ్సల్యూట్లీ మెజార్టీకి వస్తే పార్లమెంటులో మేము అనుకున్నదే వేదం, మేము అనుకున్నదే తీర్మానం అనే రీతిలో ఈరోజు సాగిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడవడం, రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూడడం, ఈ విధమైన వారి యొక్క కుటిల బుద్ధిని దేశ ప్రజలందరూ కూడా గమనించిండ్రు. ఈ బుద్ధిని ప్రజలందరికీ తెలియపరిచే రీతిలో త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం, ఆ రోజు నెహ్రూ కానివ్వండి, తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, నేడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీరందరూ కూడా దేశ ప్రజల సేవ కోసం సంపన్న కుటుంబం నుండి వచ్చిన మోతీలాల్ నెహ్రూకు పుట్టిన జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజే సంపన్నుడు. చాలామంది పెద్దలు చెప్తారు, మా నాయకుడు దొంతి మాధవరెడ్డి గారు కూడా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. నేర్చుకున్నాం వారి ద్వారా నేర్చుకున్నాం, వారు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం. సంపన్న కుటుంబంలో పుట్టిన వారు ఈరోజు 4 జనరేషన్లు ఈ దేశ సేవ కోసం, దేశ ప్రజల కోసం 2 జనరేషన్లు త్యాగం చేసినాయి. ఆల్రెడీ తూటాలకు బలైంది ఇందిరాగాంధీ గారు, బాంబు పేలుళ్లకు బలైండు రాజీవ్ గాంధీ గారు. వారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా, ఆ రోజు అధికారం ఉన్నా కూడా ఈ దేశ ప్రజల కోసం అనుభవం లేదు నాకని చెప్పి, నేను కాదు అని చెప్పి సోనియా గాంధీ గారు పక్కకున్నారు. నాకు అనుభవం లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా అధిష్ఠించే అవకాశం ఉన్నా కూడా, ప్రధానమంత్రి పీఠం ఎక్కే అవకాశం ఉన్నా 2004లో కానీ 2009లో కానీ ఈరోజు వారు ఆ సీటు తీసుకోవాలి. నాకంటూ ఒక అవగాహన రావాలి, ఈ దేశ ప్రజల మీద సంపన్న పూర్తిస్థాయి అవగాహన ఉండాలి, నాకు అనుభవం రావాలని చెప్పి ఆ రోజు త్యాగం చేసిండ్రు. ఈరోజు బీజేపీ చేతిలో విచ్ఛిన్నమవుతుందని దేశం అని చెప్పి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు, మండు టెండల్లో, మంచు కొండల్లో ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చిన కాలి నడకన బస్సు యాత్రతో, ఎంత రకమైన థ్రెటని ఉన్నా, ఎన్ని రకాల ఉగ్రవాదులతోటి, తీవ్రవాదులతోటి, ఇంటి పట్టున్న వారికి బయటి వాళ్ళతోటి ప్రాణాలకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ దేశ ప్రజల కోసం, దేశ ప్రజలు సమైక్యంగా ఉండాలి, భారతదేశ ప్రజలంతా సమైక్యంగానే ఉండాలని చెప్పి కూడా పిలుపునిచ్చుకుంటూ ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి, ఈ రాజ్యాంగం బాగుగా ఉండాలి, ఎల్లకాలాల పాటు ఇంకా కొన్ని ముందు తరాలకు ఉండాలని చెప్పి కూడా వారు జాతి సమైక్యత కోసం వేలాది కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ స్ఫూర్తిని నింపిండు ప్రజల్లో. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేధావులు, యువకులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగ కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చాలా చేసింది, ఎంతో కోల్పోయింది, త్యాగాలు చేసిండ్రు. కాబట్టి ఈ కోట్లు, సూట్లు, బూట్లు వేసుకునే నరేంద్ర మోడీ కన్నా ఇవాళ ఖద్దరు చొక్కాలు వేసుకుంటారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అంటే ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఖద్దరు బట్టలు, నూలు బట్టలు, నేచిన బట్టలతోటి ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్. అదే నరేంద్ర మోడీకి వాస్తవంగా నేను అనొద్దు కావచ్చు, తనకు భార్య లేరు, పిల్లలు లేరు, మరి ఎందుకో తెలియదు, కానీ తను చూస్తే గంటకో కోటు మారుతాడు, గంటకో సూట్ మారుతాడు. ఆయనకు స్పెషల్ దర్జీలు ఉన్నారు, పెద్ద టైలరింగ్ మాటే ఉన్నది. మరి అంత సోకెందుకో నాకు అర్థం కాదు. అదే కనిపిస్తూ ఉంది. అంటే ఇదే తేడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే నిశ్శబ్ద విప్లవంతో ఈరోజు భారతదేశంలో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి రాబోతా ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏలుతుంది, ప్రజలకు గౌరవిస్తుంది. రైట్.
సార్ ఇప్పుడు ఇదంతా కాదు సార్. ఈ 5 విడతల్లోనే మీరు ఎన్నిటిని కైవసం చేసుకోబోతున్నారు? రిమైనింగ్ రెండిటి గురించి ఏం చెప్తారు? ఈ 5 విడతల్లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా అంటే సమస్యాత్మక రాష్ట్రాలైన వాటితో పాటు సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ, ఈశాన్య రాష్ట్రాలలో కానీ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 70-75% ఓటర్ ఇప్పటివరకు ఓటు వేసి ఉన్నారు. ఇంకో 20-25% ఈ 2 విడతలలో వేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికే జనమంతా కూడా ఒక ఆలోచనకు వచ్చింది. సౌత్ ఇండియా కంప్లీట్గా ఇండియా కూటమిని అధికారంలో తీసుకురావాలి. తర్వాత నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిని బొందబెట్టాలని సౌత్ ఇండియా రిజల్ట్ స్పష్టంగా అనిపిస్తుంది. విశ్లేషకులు చెప్తా ఉన్నారు, మీడియా చెప్తా ఉంది. నార్త్ ఇండియాలో వాళ్ళు ఏదైతే మతతత్వాన్ని రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయబోయినరో, దేవుడు అన్నటోడు భక్తి అనేది గుండెల్లో ఉండాలి, దేవుడు గుళ్ళో ఉండాలి. ఆ యొక్క సూక్తిని నమ్మి ప్రజలందరూ కూడా గతంలో కేసీఆర్ బిడ్డ కవిత బతుకమ్మ నేర్పింది జనానికి, వెనకటి ఉన్న పండుగను నేనే తీసుకొచ్చిన పేటెంట్ అన్నట్టుగా ప్రచారం. ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ కూడా రాముడిని అడ్డం పెట్టుకొని, రాముడు అంటే కొలవని వారు ఎవరూ లేరు, రాముడు అనేటోడు తరతరాల క్రితం నుండే ఆ దేవుడిని కొలుస్తారు, ఎవరైనా కూడా కొలుస్తారు. వీరు ఏదో నేనే రాముడిని కనిపెట్టిన రాముడిని మీరు పూజించాలన్నట్టుగా వీరు చేసిండ్రు కాబట్టి అది అతిగా చేసిండ్రు. అదంతా కూడా నార్త్ ఇండియా వాళ్ళు గమనించారు. సామాన్య కుటుంబాలు బతకడం కోసం, వాళ్ళ అభివృద్ధి చెందడం కోసం, వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏమిస్తామో చెప్పాలి తప్ప దేవుడిని చెప్పడం, మతం చెప్పడం, కులం చెప్పడం అనే దాన్ని గమనించే ఈరోజు 5 విడతలలో కూడా మెజార్టీ స్థానాలు మీరు ఊహించని రీతిలో ఎవరు కూడా ఈరోజు వాస్తవంగా చెప్తానా, దయచేసి మీరు అన్నదా భావించకపోతే, పాలకుడు అనే దాని డబ్బులు సంపాదించుకుంటూ పెట్టుబడిదారుగా మారి ఈరోజు అన్ని రంగాలను కొంటా ఉన్నారు. అందులో ప్రజలకు తెలిసే మీడియా రంగాన్ని మీద కూడా ప్రభావితం చేస్తూ ఉన్నారు. మీడియాని కూడా స్వేచ్ఛగా ముందుకు పోలేనియలేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అదే చూసాం. కేసీఆర్ ఆధ్వర్యంలో బొందబెట్టి కూర్చున్నారు. మీడియా మొత్తం కేసీఆర్ వస్తాడని చెప్పిండు. జనమంతా తీర్పు కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. ఈరోజు ఇండియా లెవెల్లో కూడా నరేంద్ర మోడీ గారు కూడా మొత్తం పెట్టుబడిదారు వ్యవస్థను చేతిలో పెట్టుకొని మీడియా రంగాన్ని మొత్తం కొనేసిన, ప్రచారం బయటికి రాకపోయినా జనమంతా కూడా వాళ్ళకున్నది ఆయుధం, ఈ సోషల్ మీడియా ఆయుధం ఉంది. దీన్ని ఎవ్వడు ఆపలేరు. ఈ సోషల్ మీడియా ఆయుధంతో నీ బీఆర్ టీవీ లెక్క ఎవరైతే ఉన్న టీవీలు ఉన్నాయో, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయో, చిన్న ఉన్నాయో, వాళ్ళందరూ ఈరోజు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలేంది, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వబోతా ఉన్నది, 5 గ్యారంటీ పథకాలను కూడా దేశ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. సార్ ఇప్పుడు ఇదంతా కాదు సార్. నిన్న ఐ థింక్ మొన్న కిషన్ రెడ్డి గారు స్వయంగా చెప్పిళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్పేసి. దీనిపైన మీ కామెంట్ ఏంటిది? మొన్నటి దానిగా వాళ్ళు సంసారం చేసిండ్రు. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఉండి, అక్కడ వాళ్ళు గవర్నమెంట్ ఉండి ఒక 100 రోజుల్లో 120 రోజులు అవుతుంది మేము వచ్చి కూడా అధికారంలోకి. ఇప్పటికే వాళ్ళకి దేశంలో కూడా అధికారం పోతుందన్న భయంతో అక్కడ నరేంద్ర మోడీ గారు ఒక మాట మాట్లాడి, మీరు విన్నారో లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం పుస్తలతాళ్ళు గుంజుకపోతారని చెప్పి. అది ఏ విధమైన ముస్లిం రాజ్యం వస్తుంది, మొత్తం హిందువుల పుస్తలతాళ్ళు మొత్తం లాగేసుకుంటారన్నాడు. ఒక ప్రపంచ దేశాలు భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలే వంగి సలాం పెట్టి గౌరవిస్తాయి. అలాంటి దేశానికి అధిపతిగా ఉన్న ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ ఓట్ల కోసం, సీట్ల కోసం, తన సీటును కాపాడుకోవడం కోసం ఎంత మూర్ఖం స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ ఇచ్చిన అదే ఒక మూర్ఖం ఈ కిషన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఆయన ఎట్లాగో కూడా మాకు అక్కడ ఫలితాలు అనుకూలంగా లేవు, కాకపోతే కనీసం కాంగ్రెస్కు టీఆర్ఎస్కి ఇక్కడ అంటగడితే ఇట్లనన్నా మా బీజేపీకి ఓట్లు ఎత్తారు, వీళ్ళిద్దరు ఒక ఆడ అధికారం ఇచ్చారు కదా కాంగ్రెస్కు, ఇక ఇది మాకు ఈరి మళ్ళా అనడానికి బీఆర్ఎస్కి ఓట్లు పడొద్దు, అదంతా బీఆర్ఎస్ బీజేపీకే పడాలి, కాంగ్రెస్కు తక్కువైతే వాడు అనుకుంటా ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి గారు ఎత్తుగడలు నిజంగా దేశాన్ని నమ్మియబోయిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మియబోయిర్రు. పాపం ఆయన ఉన్న హైదరాబాద్ అర్బన్ సిటీలలో కొంత నమ్ముతా ఉన్నారేమో కాబట్టి, కానీ అక్కడ కూడా చాలా వెనకబడ్డ తరగతులు చాలా ఉన్నాయి, వలసపోయిన కుటుంబాలు ఉన్నాయి, వలసవాదులు ఉన్నారు, గ్రామీణ ప్రాంత ప్రజలు, వారు ఎవరు నమ్మరు. తప్పకుండా కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, అది ఒక తాను ముక్కలే. గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్తారు, మాధవ్ రెడ్డి గారు చెప్తారు, ఎవరు చెప్పినా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక తాను ముక్కలే, ఒక డిఎన్ఏనే. మీరు అవసరమైతే వాళ్ళు పరీక్షలు చేయించుర్రి, వాళ్ళ మొత్తం నిజస్వరూపం అంతా కూడా వస్తుంది. బయటికి మాత్రం దోస్తాను, లోపల మాత్రం మిత్రుత్వం. కవితను కూడా ఆపి ఈ పార్లమెంటు సీట్లలో కొంత రావడానికి బీజేపీల ఓట్లకు, మన బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టాలి, కాంగ్రెస్ మీద ఓటు పడకుండా చేయాలి, బీజేపీకి ఓట్లు పడడం కోసం కవితను బతిలాడి బామాడి నేను జైలునైతే పెడతామమ్మా, కాకపోతే నువ్వేమనుకోవద్దమ్మా అని కేసీఆర్, నరేంద్ర మోడీ అండర్స్టాండింగ్, కిషన్ రెడ్డి దీనికి మధ్యవర్తించి
ఆ విధంగా ఆమె జైల్లో కూర్చున్నది తప్ప వీళ్ళు ఇంత దోస్తులే. సార్ ఇప్పుడు నేను మీకు ఒక ముగ్గురు పేర్లు చెప్తాను సార్, ఇండివిజువల్గా చెప్పండి. సార్ ఇక్కడ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఏనుగుల రాకేష్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో తలపడబోతున్నటువంటి ముగ్గురు తలలు. సరే ఈ ముగ్గురు పేర్ల గురించి ఏం చెప్తారు, మీకున్నటువంటి ఒపీనియన్? సరే, రాజకీయ కోణంలో లోతుగా వాళ్ళ గురించి నాకు అంటే అంత లోతుగా లేకున్నా నేను చూస్తూ ఉన్నా కాబట్టి 20-30 ఏళ్ళ కాంచెలు వాళ్ళ గురించి చూస్తూ ఉన్నా కాబట్టి తీర్మార్ మల్లన్న అంటేనే ఒక ఫైటర్. ఎందుకంటే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని రకాలు వచ్చినా తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, తను నమ్మిన జాతుల కోసం అధికార ప్రభుత్వాన్ని అప్పుడున్న కేసీఆర్ వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, పోలీసు యంత్రాంగాన్ని ఎన్ని రకాలుగా బలవంతం చేసి కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. అలాంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎన్ని రకాల కొంతమంది చూసినా కూడా తను ఫైట్ చేసుకుంటూ వచ్చిండు. ఈరోజు ప్రజలకు ఒక సేవకుడిగా నన్ను నమ్మి ప్రజలు నాకు ఓటేస్తారు. ఆ గ్రాడ్యుయేటర్స్ మళ్ళీ ఎవరు నార్మల్ ఓటర్ కూడా కాదు. అంటే ఈరోజు మేధావి వర్గానికి చెందిన గ్రాడ్యుయేటర్స్ వారంతా కూడా ఒక విచక్షణతో ఆలోచించి ఓటేస్తారన్న నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు. ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున సీనియర్ నాయకుడే కావచ్చు, కానీ వరంగల్ జిల్లాలో ఆయన వెనకటెప్పుడో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు కొంత తెలుసు. కానీ ఈ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు హైదరాబాద్ అడ్డాగా పెట్టుకున్నారు తప్ప నేరుగా వచ్చి అక్కడున్న వాళ్ళ యొక్క బీజేపీ కార్యాలయానికి అడ్డా పెట్టుకుని పనిచేసింది తప్ప ఇక్కడున్న ప్రజలకో లేక నల్గొండ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్న ఉమ్మడి జిల్లాల వారికి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల ప్రజలకు తను ప్రత్యక్షంగా చేసిన సేవ అంటూ ఏమీ లేదు. ఇక రాకేష్ రెడ్డి పాపం మొన్న ఆయనకు అవకాశాలు ఇవ్వకపోతే టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు. ఆ బీఆర్ఎస్ తరపున నిలబడ్డాడు. పాపం నేను ఆయన గురించి ఏమలేను, కానీ బీఆర్ఎస్ గురించే ఆల్రెడీ ప్రజల ఆశలు ఎప్పుడూ కొట్టేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో బొందబెట్టిర్రు. ఇక ఆయన ఒక్కరిని గెలిపిస్తే ఆయన చేసేది ఏమున్నది? ప్రజలు మాత్రం మేధావులు అండి, తెలివికలు. నీకంటే నాకంటే ఈ ఓటర్లు చాలా తెలివికలు. ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఓటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుగా వేస్తారు. తప్పకుండా వాళ్ళు కోరుకున్న ఏదైతే పథకాలను వాళ్ళు పొందుతారు. మేము చేసే ఉత్సాహాన్ని మాకు కల్పిస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ని మీరు ఎందుకు అంత సింపుల్గా తీసేస్తా ఉన్నారు? 35కు పై చిలుకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఇక్కడ సీనియర్ నాయకులు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీస్, అంటే వీళ్ళు పోయినంత మాత్రాన బీఆర్ఎస్కి దెబ్బ అని చెప్పేసి ఎలా అనుకోవాలి? నేను నాయకులు పోతే, పార్టీలు పోతే అని నేను అనను వాస్తవంగా. అంటే నాకున్న స్థాయిని బట్టి. ఎందుకంటే 2014 నుంచి 24 వరకు కేసీఆర్ గారు ఎన్ని రకాల భయపెట్టి కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎంతో రకాలుగా వాళ్ళందరినీ కూడా చేర్పించుకున్నా కాంగ్రెస్ క్యాడర్ బలంగా నిలబడ్డది, ప్రజల మద్దతును కూడా కట్టుకున్నది, అధికారంలోకి వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పోతే పార్టీ పోద్దా అనను, కానీ ప్రజలు తెలివికల్లోళ్ళు, ఓటరు తెలివికల్లోళ్ళు. మొన్ననే 4 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. ఈ 4 నెలల్లోనే మేము ఎన్నో పథకాలు చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేసినవి కొన్నే, ఇంకా చాలా పథకాలు చేయాలి. చేయించుకుంటారు ఈ ప్రజలు. చేయించుకునే రీతిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారు. అది నా ప్రగాఢ విశ్వాసం. ఓకే సార్, ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్లో మీరు అధికారంలోకి రాబోతున్నారు, ఐ మీన్ జెండా పాతబోతుం అన్నట్టుగా మీ వర్షన్ ఉంది సార్. ఇక్కడ బీజేపీ అనేది ఈడీ కావచ్చు, సిబిఐని దగ్గర పెట్టుకుందని చెప్పేసి ఒక టాక్, అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంగ్రెసే వస్తే ఈసారి ఈ ఈడీ కావచ్చు, సిబిఐని కావచ్చు అదే రకంగా దగ్గర పెట్టుకుంటారా? అంటే బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి స్టేట్మెంట్ గురించి ఏం చెప్తారు? గతంలో మీరు చూసారండి, కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు అధికారానికి. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నో ఏళ్ళు, 60-70 ఏళ్ళుగా పాలన అందించింది భారతదేశంలో కానీ రాష్ట్రాలలో కానీ. ఎక్కడ కూడా ఏజెన్సీ సంస్థలను జేబు సంస్థగా, ప్రభుత్వ రంగ ఏజెన్సీ దర్యాప్తు సంస్థలను జేబు సంస్థగా ఎన్నడూ కూడా వాడుకున్న దాఖలాలు మీరు గత చరిత్రలో చూడండి, ఎన్నడూ కూడా లేవు. ఎక్కడైతే ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రో తనకు అనుకూలంగా లేని వాళ్ళను, వ్యతిరేకులను ఈ దర్యాప్తు ఏజెన్సీ సంస్థలను పురమాయించడం, అంటే ఫస్ట్ మాటతో మాట్లాడడం, లేకపోతే బెదిరియడం, ఆఖరికి వీళ్ళని పెట్టి అక్రమ కేసులు బనాయించడం, ఈ విధంగా చాలా చేసినా. కాకపోతే అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ గారు చేసిండ్రు, జార్ఖండ్లో సోరెన్ గారిని చేసిండ్రు, అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఇంకా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులను ఎన్నో చేసిండ్రు. సాక్షాత్తు తెరిచిన పుస్తకం సోనియా గాంధీ గారు, వారిని కూడా హెరాల్డ్ కేసులలో విచారణ పేరుతోటి ఆఫీసుకు పిలిపించుకొని, సిబిఐ ఆఫీసు పిలుచుకొచ్చుకొని గంటల తరబడి, పాపం ఆమె అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కూడా గంటల తరబడి ఆమెను విచారణ చేయడం. తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఏదో ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం తీర్పు వచ్చిందని చెప్పి 24 గంటల్లోనే పార్లమెంటు మెంబర్షిప్కు అనర్హత వేటేయడంతో పాటు కనీసం
ప్రభుత్వ క్వార్టర్లో ఉంటున్న రాహుల్ గాంధీ గారి నివాసాన్ని కూడా ఇమ్మీడియట్లీ ఖాళీ చేయించడం జరిగింది. అదే కోర్టు మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది ఎంపీని. ఇదంతా కూడా మేధావులు గమనిస్తూ ఉన్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళకు శిక్షించడానికే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి తప్ప పాలకుడిగా ఉన్నవాడు స్వార్థంగా వాడుకోవడానికి దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ పార్టీ అందుకు అతీతము. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ. అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా బతకొచ్చు, అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించవచ్చు. ఓకే సార్, ఇక్కడ నిత్యం మీ ఇంటికాడ ప్రజల సందోహం అయితే ఉన్నటువంటి, అంటే వాళ్ళు రకరకాల వాళ్ళ సొంత ప్రాబ్లమ్స్ నిత్యం వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తిది తప్పు కావచ్చు, వై అనే వ్యక్తి తప్పు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వై అనే వ్యక్తిదే తప్పు అనుకుందాం, కాకపోతే ఆ వై అనే వ్యక్తి మీ అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయి ఉంటారు. ఎక్స్ అనే వ్యక్తిది న్యాయపరమైనటువంటి ఆయన ఒప్పుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఇక్కడ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? సార్, మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. మాకేంటంటే నర్సంపేట నియోజకవర్గానికి ప్రస్తుత శాసనసభ్యులు దుంతి మాధవరెడ్డి గారు మా నాయకుడు. 1981 నుండి రాజకీయ రంగంలో వారు ఉన్నారు. 1999 నుండి వారి అడుగుజాడలో నేను నడుస్తూ ఉన్నాను. నాలాంటి చాలామంది సీనియర్ కాంగ్రెస్ వాదులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వారి యంత్రాంగం, వారు తయారు చేసుకున్న యంత్రాంగమే ఈరోజు మేము ఇక్కడ యాక్టివ్ రోల్లో ఉన్నాం. అంటే ప్రత్యక్ష రాజకీయాలలో మేము ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో. మాకు మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదు. ఎక్కడ కూడా మేము అధికారం ఉన్నా లేకపోయినా ఫీల్ కాలే, మా నాయకుడు ఎప్పుడు కూడా ఫీల్ కాలే. ప్రజాసేవ చేయాలి, నిస్వార్థంగా చేయాలి, నీతిగా చేయాలి, నిజాయితీగా చేయాలి, దాపరికం లేకుండా చేయాలి. తర్వాత దేనికో ఆశపడి స్వార్థానికి ఆ సమస్యలో న్యాయం ఉన్నోనికి అన్యాయం చేయకూడదని చెప్పి మాకు నేర్పిన వ్యక్తి మాధవరెడ్డి గారు. ఆ మాధవరెడ్డి గారి నమ్మిన శిష్యుడిగా, నాలాంటి చాలామంది ఉన్నారు శిష్యులు, నేను ఒక నమ్మిన ప్రధాన శిష్యుడిగా. ఎందుకంటే నేను వారిని చూసి వారి ద్వారానే నేను రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. వారి అడుగుజాడల్లో నేను నడుస్తూ ఉన్నాను. ఎన్ని రకాల ప్రలోభాలు మా నాయకుడికి పెట్టినా ఇండిపెండెంట్గా 2014లో వారిని గెలిపించిరంటేనే ఓ క్రమశిక్షణ గల నాయకత్వం. వీరు ఏదున్నా ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా వీరు ఓపెన్గా చెప్తారు. కష్టం వచ్చిన కార్యకర్తకు, ప్రజలకు అండగా ఉంటారు. ఏ రాత్రి పోయి అపరాత్రి పోయి తలుపు తట్టినా నేను ఉన్నా అంటూ అనే మాధవరెడ్డి గారి క్యాడర్ భరోసా ఇస్తారు. కాబట్టే ఈరోజు ఆ రోజు ఇండిపెండెంట్గా గెలిపించుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు, ఎక్కడ కూడా ఈరోజు మా ఇంటి దగ్గరే కాదు, నా ఇంటి దగ్గరే కాదు, మీరు చూస్తూ ఉన్నారు ఇంతమందిని మార్నింగ్ నుండి నైట్ వరకు కానీ, అక్కడ మాధవరెడ్డి గారి ఇంటి దగ్గర కానీ, మా నాయకుల దగ్గర కానీ, ఏదైతే ఏ సమస్య పట్టుకొని వచ్చినా ముందు ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకునే ప్రయత్నం చేస్తాం, వారికి భరోసా కల్పిస్తాం, సమస్యను ఆలకిస్తాం. సమస్యను విన్న తదుపరి అది ఎవరికి రిలేటెడ్గా ఉంది, అది ఎక్కడి నుండి వచ్చిండో అక్కడున్న మా నెట్వర్క్ను, మా క్యాడర్ను మళ్ళీ విచారణ చేసుకొని ఇది నిజంగా ఇది ఉంది అంటే ఈయన వచ్చిన వాడిదే ఇది కరెక్టు, వేరే వాళ్ళ ఆరోపించబడ్డ వ్యక్తి తప్పనుంటేనో ఉన్నట్టు చెప్పేస్తాం. ఒకవేళ వచ్చిన వాడు ముందొచ్చిండు, అది మనవాడు కాబట్టి వచ్చిండు, కానీ ఈయనదే తప్పు ఉంది, రాని వ్యక్తి లేకపోతే దూరంగా ఉన్న వ్యక్తిదే న్యాయం ఉంది అంటే ఆయన కూడా మేము చెప్తాం, నీది తప్పు, ఇంకోసారి ఇది రిపీట్ కానేకు అని చెప్పి కూడా చెప్తాం. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడ కూడా ఏ స్వార్థం మాకు లేదు. ఎలాంటి అవినీతి కానీ, కబ్జా కానీ, ఇంకే టైప్ ఆఫ్ కానీ తెరిచిన పుస్తకం మాధవరెడ్డి గారు, రవీందర్రావు గారు. ఎక్కడ కూడా మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఆశపడ్డటో, ఎక్కడ చూసినట్టో, ఒక అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలో 2005 నుండి మా నాయకుడు, మా గురువర్యులు తంతి మాధవరెడ్డి గారు కల్పించిన ప్రజా జీవిత అవకాశంలో సొసైటీ డైరెక్టర్గా గెలుపొంది, ఖానాపూర్ మండల ఉమ్మడి సొసైటీకి చైర్మన్గా 2005 నుండి 13 వరకు సేవలు అందించడం జరిగింది. అంటే 9 వరకు, ఆ 13 వరకు ఫస్ట్ విడతలు అందించాం. మళ్ళీ 13 రెండో విడతలు కూడా ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ సహకార సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. 2014లో జనరల్ ఎంపీపీగా అవకాశం వస్తే కూడా ఈ చైర్మన్ ఉన్నాక కూడా ఎంపీపీగా కూడా వెళ్ళడం జరిగింది. ఇది మా నాయకుడి యొక్క సహకారం, నా క్యాడర్ యొక్క బలం, నా కార్యకర్తల కష్టం, ప్రజలకు చేసిన సేవ, నిస్వార్థంగా ప్రజలకు మీ సేవ అందిస్తున్నాం. కాబట్టి మీరు అంటా ఉన్నారు ఈ 4 నెలల కంచి అధికారం వచ్చినా మా సందడేం లేదు. కాబట్టి ఇప్పుడు పెరిగింది. అధికారం లేకపోయినా మా దగ్గరికి అప్పుడు 10 మంది 20 మంది వచ్చినా వాళ్ళకు కూడా అధికారులతో మెప్పించి ఒప్పించి మేము పనిచేయించడం జరిగింది. ఎందుకంటే మేము అంటే ఒక ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉన్నట్టు కుండబద్దలు కట్టి చెప్తాం. ఒకవేళ మా వాళ్ళే తప్పు చేసి వస్తే, తప్పు ఈయన చేసిండు, వీలైతే మీరు సాయం చేయండి అని రిక్వెస్ట్గా ప్లీజింగ్ నేచర్లోనే మేము ఎవరి దగ్గరైనా కూడా పని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుమ మీ నర్సంపేట నియోజకవర్గపు ప్రజానికానికి సూటిగా ఇప్పుడు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా?
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టులు కూడా వచ్చడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలు పట్టణంలో 13,767 ఓట్లు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేటర్స్ ఓటు వేయబోతూ ఉన్నారు. వీరందరికీ కూడా వీరి ఓటర్ లిస్టులు పట్టుకొని మా గ్రాడ్యుయేటర్స్ టీమ్స్ తర్వాత మండల నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేయడం జరిగింది. రేపు ఎల్లుండి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కూడా మా నాయకుడు మాధవరెడ్డి గారు నర్సంపేటలో గ్రాడ్యుయేటర్స్ తోటి తర్వాత పార్టీ క్యాడర్తో కూడా మీటింగ్ కూడా బహిరంగ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంటర్నల్గా ఆ మీటింగ్లో కూడా ఒక మెసేజ్ పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మా దగ్గర ఉన్న ఈ సుమారు 14,000 ఈ ఓట్లను అత్యధిక ఓట్లు మొదటి ప్రాధాన్యతలోనే నల్గొండ ఎమ్మెల్సీ ఓటర్గా క్యాండిడేట్గా ఏదైతే తీన్మార్ మల్లన్న నిలబడ్డాడో ఆ అభ్యర్థి గెలుపులో మొదటి ప్రాధాన్యత ఓటుతోటే అత్యధిక మేరటుతో గెలిచేటట్టుగా కూడా నర్సంపేట నియోజకవర్గంలో మా నాయకుడు దొంతి మాధవరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు తెలంగాణలోనే సీనియర్ నాయకులు వారి నేతృత్వంలో మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా దగ్గర ఉన్న ఓట్లలో పోలయ్యే ఓట్లలో 70% ఓటు తగ్గకుండా మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకు పడేటట్టుగా మేము కసరత్తు చేయడం జరుగుతూ ఉంది. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, జూన్ 4th సార్, జూన్ 4th యావత్ ప్రజానికం ఇచ్చే తీర్పు అనేది ఏ రకంగా ఉండబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు? పిఎం అయ్యేది ఎవరు? ఒకవేళ కాంగ్రెస్ పిఎం అయితే క్యాండిడేట్ ఎవరు? ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ కాలేదు. ఇంకా ఐ థింక్ ఇండియా కూటమిలో క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. ఏం చెప్తారు జూన్ 4th గురించి? ఏం చెప్తారు? నేను కూడా ఢిల్లీ రాజకీయాలను ప్రేక్షకుడిగా గమనించుతుండే, కాకపోతే దగ్గరుండి అధిష్టానం దగ్గర ఉంటే స్థాయి నాది కాదు. కానీ దీని మీద నేను స్పందించలేకపోయినా మీ ద్వారా మీడియా ద్వారానో విశ్లేషణల ద్వారానో మా పెద్దల ద్వారానో విన్న పదాలను బట్టి చూస్తే తప్పకుండా జూన్ 4th నాడు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే రీతిలోనే ఓటింగ్ సరళి జరిగింది, పోలింగు. కాబట్టి ఆ ఫలితాల వెల్లడిలో తప్పకుండా బంగపాటు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అమిత్ షా ద్వయానికి చెంపలు వాయించుకునే రీతిలో ప్రజలు తీర్పిస్తారని గమనిస్తారు. ఏదైనా 400 మార్క్ అన్నారో ఆ 400 200 కూడా రావని మా నాయకత్వం కాదు, మా ఇండియా కూటమి నాయకత్వం కాదు, మీడియా మిత్రులు విశ్లేషకులు మేధావులు రాజకీయ విశ్లేషకులే చెప్తా ఉన్న మాట. కాబట్టి తప్పకుండా వారు చెప్తున్న మాటను భరోసాను చూస్తూ ఉంటే తప్పకుండా జూన్ 4th ఫలితాలు ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకువచ్చుడు ఖాయమన్న నమ్మకం మాకు కలుగుతూ ఉంది. సార్ ఇండియా కూటమి అభ్యర్థి ఎవరు? పిఎం అభ్యర్థి ఎవరు? అదే దాన్ని చెప్పలేకపోయినా మళ్ళీ మీరు అడుగుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది స్వేచ్ఛ ఎక్కువ. ముందుగానే వేరే వాళ్ళ లెక్క ప్రకటించడే ఉండదు. మీరు చూడండి గత వెనకటి నుండి కూడా. కానీ మా మనసులో తెలుసు, ఎవరనేది తెలుసు. ఎవరేమున్నదండి దానికి అర్హత పక్కా త్యాగాల కుటుంబం నుండి వచ్చిన అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారే. మళ్ళీ గాంధీ కుటుంబం నుంచే తప్పకుండా వారు ఏకాభిప్రాయంతో ఇండియా కూటమిలో ఉన్న అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు నాకు తెలిసి వారందరూ కూడా ఏకాభిప్రాయంతో ఇప్పటికే కొందరు వెల్లడి చేయడం జరిగింది. ప్రధాన రాష్ట్రాల్లో ఉన్న ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీల నాయకత్వం కూడా ఆల్రెడీ ఎవరైతే బాగుంటుందని ఇప్పటికే కొంత మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారే దీనికి సరైన అర్హుడు. ఎందుకంటే ఆయన ప్రాణాలను పరంగా పెట్టి కూడా దేశ నలుమూలల్లో కూడా పాదయాత్రతో కానీ బస్సు యాత్రతో కానీ నిత్యం ప్రజల్లో వండుకుంటూ ఈ ప్రజా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచాలి, ఈ దేశానికి ఇన్ని ఫలాలు అందించాలి, భారతదేశాన్ని ఇంకా ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకుపోవాలన్న కాన్సెప్ట్తో ఉన్న రాహుల్ గాంధీ గారు. కాబట్టి వారికి అర్హత ఉంది, తప్పకుండా వారే ప్రధానమంత్రి అవుతారు. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీద చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ.